దేవశర్మ పేలాల పిండి కథ. దేవీపురం అనే పట్టణంలో దేవశర్మ అనే బ్రాహ్మణుడున్నాడు. ఒకనాడతడు ఒక బ్రాహ్మణుని ఇంటిలో జరిగిన తద్దినమునకు భోక్తగా వెళ్ళాడు. అక్కడ అతడు గారెలు, బూరెలు మొదలగు పదార్థాలు బాగా ఎక్కువగా తిన్నాడు. పొట్ట బరువైంది. నడవలేక ఆయాసపడుతూ వెళ్తూ ఉంటే దారిలో మరి ఒకరు దేవశర్మను పిలిచి ఒక కుండ నిండా పేలాల పిండి పోసి దానిని అతనికి దానం ఇచ్చాడు. అది తల మీద పెట్టుకొని భుక్తాయాసంతో నడవలేక నడుస్తూ అతడొక కుమ్మరి శాలలోకి వెళ్ళి కాసేపు పడుకుంటానని అడిగాడు. కుమ్మరి సరే పడుకోండి అన్నాడు. పేలపిండి కుండ కాళ్ళ ముందు పెట్టుకొని దేవశర్మ వెల్లకిలా పడుకొని ఈ విధంగా ఆలోచించసాగాడు. ఈ పేలపిండి అమ్మితే కొంత డబ్బు వస్తుంది. ఆ డబ్బుతో ఒక మేకను కొంటాను. దాన్ని బాగా మేపితే అది 2 పిల్లలు పెడుతుంది. ఆ పిల్లలు పెద్దవై అవి పిల్లలు కంటాయి. ఈ విధంగా 10 మేకలు 100 మేకలుగా అవుతాయి. ఆ మొత్తము మేకలను అమ్మి ఆవుల్ని కొంటాను. అవి ప్రతి సంవత్సరం ఈని కోడెదూడల్ని పెడతాయి. అప్పుడు పాలు, వెన్న, పెరుగు ఈ మొత్తాన్ని అమ్మి ఆ డబ్బుతో పొలం కొంటాను. ఆ పొలం కౌలుకి ఇస్తాను. ఆ తర్వాత నా వద్ద ఉన్న ఆవులను మొత్తం అమ్మి పెద్ద భవనం కట్టిస్తాను. భూమిలో పడిన ధాన్యం అమ్మి బంగారం కొంటాను. అప్పుడు నేను భాగ్యవంతుణ్ణి కాబట్టి ఎందరో తమ పిల్లనిస్తాము, పెళ్లి చేసుకోండి అని నా చుట్టూ తిరుగుతారు. అప్పుడు ఒక చక్కని చొక్కను పెళ్లి చేసుకుంటాను. కొన్నాళ్లకు మాకొక కుమారుడు పుడతాడు. వానికి సోమలింగం అని పేరు పెడతాను. వాణ్ణి అల్లారు ముద్దుగా పెంచుతాను. అప్పుడు నా కొడుకు ఏడుస్తూ ఉంటే ఎత్తుకొని నా భార్య నా మాట వినకపోతే ఇలా ఒక్క తన్ను తంతాను అని గట్టిగా కాలు జాడించి ఒక్క తన్ను తన్నాడు. కాళ్ళ వద్దనున్న పేలపిండి కుండ ఎగిరి కుండల శాలలో పేర్చబడి ఉన్న కుండలకు తగిలింది. ఆ కుండలన్నీ దడదడదడ నేలకూలి ముక్కలు ముక్కలైపోయాయి. పేలపిండి మట్టిలో కలిసిపోయింది. ఆ చప్పుడు విని దేవశర్మ తుల్లిపడి లేచాడు. కుమ్మరి వచ్చి తన కుండలను పగలగొట్టినందుకు బ్రాహ్మణుని దూషించి ఖరీదు కట్టించుకున్నాడు. కాబట్టి రాజా, ఏదో లభిస్తుందని ముందే మురిసిపోవటం తెలివి తక్కువ అని చెప్పాడు. ఈ కథ విని చిత్రవర్ణుడు దీర్ఘదర్శిని తన ఆలోచన మందిరానికి తీసుకొని వెళ్ళి, మహామంత్రి, ఇప్పుడు చేయవలసిన కర్తవ్యం ఏమిటి అని అడిగాడు. అప్పుడు దూరదర్శి మహారాజా, ఏనుగు తప్పుదారిన నడిస్తే మావటి వానిని తప్పు పట్టినట్లే రాజు మంచి మార్గంలో నడవకుంటే మంత్రికి చెడ్డ పేరు వస్తుంది. నిజం చెప్పాలంటే మనం మన బల పరాక్రమాలతో జలపక్షులను జయించలేదు. కుతంత్రంతో కోట వశపరుచుకున్నాం. నిద్రపోయే పక్షులను నిర్దాక్షణ్యంగా చంపాం అనగా చిత్రవర్ణుడు, ఆ ఉపాయం మీరు చెప్పిందే కదా అన్నాడు. అందుకు దూరదర్శి, అలా అయితే నా మాట విని హిరణ్య గర్భునితో సంధి చేసుకోనండి. బల పరాక్రమాలలో మనకంటే వారు అధికులు. వర్షాకాలం వస్తే అతడు మన మీదకు యుద్ధానికి రాక మానడు. మనకు బల పరాక్రమాలున్నా అతనితో పోరాడి జయించే శక్తి మనకు ఉందో లేదో. జయాపజయాలు దైవాధీనాలు కదా అన్నాడు. ఆ మాటలు విని చిత్రవర్ణుడు ఏమీ మాట్లాడలేదు అని ధవలాంగుడు చెప్పాడు. ఆ మాటలు విన్న హిరణ్య గర్భుడు, ధవలాంగా, నీవు వెళ్ళి ఇక్కడ ఇంకా ఏమేమి జరుగుతున్నదో తెలుసుకొని వచ్చి మాకు చెప్పు అన్నాడు. తర్వాత హంసరాజు మంత్రిని పిలిచి, మహామంత్రి, ఇప్పుడు మనమేమి చేద్దాము అన్నాడు. అప్పుడు జక్కవ మంత్రి, ప్రభు, తన నిధులను ధనధాన్యాలను ప్రజలకు సమానంగా పంచినవాడు, మంత్రాంగం భయపడకుండా జాగ్రత్త వహించేవాడు, అప్రియ కార్యాలు ఆచరించినవాడు, ప్రజల కోసం మంచి కార్యాలు తలపెట్టేవాడు అయినటువంటి రాజు భూమి అంతటికీ ప్రభువై అందరి చేత మంచి అనిపించుకొని సుఖిస్తాడు, కీర్తి పొందుతాడు. దూరదర్శి తమతో సంధి చేసుకోమని చెప్పిన చిత్రవర్ణుడు ఉలుకు పలుకు లేక ఉన్నాడంటే అర్థమేమిటి? ఇప్పుడతడు విజయ గర్వంతో విర్రవీగుతున్నాడు. కాబట్టి కన్ను మిన్ను గానుక హితులు మాటలు పెడచెవిన పెట్టుచున్నాడు.
మనము మీ ప్రియ మిత్రుడు సింహల రాజు మహాబలుని సహాయం కోరుదాం. ఆ రాజు సైన్యాలు మన సైన్యాలు కలిస్తే స్థల పక్షులను చిటికలో జయిస్తాము అని జక్కవ మంత్రి సలహా ఇచ్చాడు. హిరణ్యగర్భుడు ఆ సలహాకు సంతోషించి విచిత్రుడు అనే కొంగ ద్వారా సింహల రాజుకు సహాయం కోరుతూ ఒక లేఖను రాసి పంపాడు. అక్కడ దూరదర్శి తన సలహా విని ఏమీ మాట్లాడకుండా ఉన్న నెమలి రాజును చూచి, ప్రభు, మేఘవర్ణుడు కర్పూర ద్వీపంలో కొంతకాలము ఉండి వచ్చినాడు కదా. హిరణ్యగర్భుని గుణగణాలు నాకంటే అతనికి బాగా తెలిసుంటాయి. అతడు సంధికి తగినవాడో కాడో మేఘవర్ణుని అడిగి తెలుసుకోండి అన్నాడు. రాజు మేఘవర్ణుని పిలిచి హిరణ్యగర్భుని గురించి, అతని మంత్రి సర్వజ్ఞుని గురించి వివరాలు మాకు తెలియజేయండి అన్నాడు. మేఘవర్ణుడు, ప్రభు, హిరణ్యగర్భుడు సత్యసంధుడు, ధర్మరాజు, ఎంతో దయాగుణశాలి, మహాబల పరాక్రమాలు కలవాడు. ఇక ఆయన మంత్రి సర్వజ్ఞుడు, పేరుకు తగినవాడు, చతురుడు, అన్ని రంగాలలో పాండిత్యము, సకల శాస్త్రాలు తెలిసినవాడు, రాజకీయాలు బాగా ఎరిగినవాడు, రాజభక్తిలో సాటి లేనివాడు అని చెప్పగా విని చిత్రవర్ణుడు, ఓయి, వారంతా గణులైతే నీవు వారిని ఎలా మోసగించావు అన్నాడు. దానికి మేఘవర్ణుడు నవ్వి, నమ్మిన వారిని మోసగించుట, ఒడిలో నమ్మి నిద్రించుచున్న వారిని చంపుట ఎంత చేతకాని వాడైనా చేయగల పని. సర్వజ్ఞుడు నన్ను చూడగానే మోసబుద్ధి గలవానిని గ్రహించి చేరనీయవద్దని తన ప్రభువుకు చెప్పాడు. కపటం తెలియని ఆ ధర్మరాజు హిరణ్యగర్భుడు మంత్రి మాటలు వినక నన్ను ఆదరించి మోసపోయారు. తన వలనే మంచివాడుననుకొని దుర్జనుణ్ణి గుడ్డిగా నమ్మినవారు మేకను కోల్పోయిన బ్రాహ్మణుని వలె మోసపోతారు. ఆ కథను మీకు వినిపిస్తాను, సావధానంగా వినండి అని కథ చెప్పడం ప్రారంభించాడు. రాజు, చిత్రవర్ణుడు, మంత్రి దూరదర్శి ఆలకించసాగారు. పంచతంత్రములలో 4వ తంత్రమైన సంధి నుండి 2వ భాగం నేటితో సమాప్తం. తరువాయి భాగంలో బ్రాహ్మణుడు, నల్లమేక కథ గురించి తెలుసుకుందాము. పంచతంత్రములలోని కథలు ఎన్నో మన ఛానల్లో ఉన్నాయి. ఒకసారి వెళ్ళి మన ఛానల్ చూసేసి రండి. ఇక ఈ కథలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.